వేదికను అలంకరించిన మా సోదరిమణులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ మా యొక్క నమస్కారాలు. ప్రెస్ మీట్ కారణం ఏంటంటే గత ప్రభుత్వం నుంచి కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ అభివృద్ధి కోసం మాట్లాడాలి. మీరు చేసిన అభివృద్ధిని జనానికి తెలుసు. ఈ మీడియా మిత్రుల ద్వారా ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాము. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మేమే గవర్నమెంట్లో ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 411 హౌసులు గృహాలని ఇచ్చాము. గృహాలకు అది రుణము 9,48 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే అభివృద్ధి చేయడం అంటే అది అభివృద్ధి చేయడం. అలాగే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, అలాగే ఎన్ని హౌసింగ్ ఇచ్చామంటే 450 హౌసెస్ ఇచ్చాము. 450 హౌసెస్కి 3,16,00,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇంకా మిగతా బిల్లులు కూడా వాళ్ళు చేస్తున్న కొద్ది ఆ నెక్స్ట్ వస్తున్న ఒక్కొక్క మెట్టు అవుతున్న కొద్ది బిల్లు పడుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ప్రక్రియ. ఇకపోతే పోల్స్ 112 పోల్స్ వేసాం. లైట్లు 224 లైట్లు వేసాం. 2014కి 2019కి మేమే డెవలప్ చేసాం. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పోల్స్ వేయడం కానీ, లైట్ వేయడం కానీ దీన్నే అభివృద్ధి అంటారు. ఇది ఓన్లీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం. మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ప్రజలకు తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలియాలి. ఎందుకంటే ప్రతి వార్డుల్లో కూడా 23 వార్డుల్లో ఏ వార్డులో ఏం చేస్తాము, ఎన్ని కాలువలు వేస్తున్నాము, ఎన్ని రోడ్లు వేస్తున్నాము, ఎన్ని పోల్స్ వేసాము. అత్యధికంగా పంతులపేటలో వేసాము 23, ఒకే దగ్గర వేసాము, ఒకే వార్డులో అత్యధికంగా లైట్లు. అంటే ఏ ఏరియాలో వెనకబడి ఉంది, ఏ వార్డు వెనకబడి ఉంది, ఆ వార్డుని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి. ఈ రానున్న 2.5 సంవత్సరాల్లో ఈ వ్యవధిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి ఇంకా మెరుగ్గా చేయగలము అని మేము చేయడానికి ఎప్పుడు మా కూటమి ప్రభుత్వం ముందుగా ఉంటుంది. ఈ విషయంలో కోన రవికుమార్ గారు కూడా ముందున్నారు, తొలి అంచులో ఉన్నారు. ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఎంత అభివృద్ధికి ఇంకా ఎంత మనీని మనం తీసుకొని రావాలి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అనే ఒక ప్రాతిపదికన ఉన్నాము. దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తా ముందుకు తీసుకుని వెళ్తామని ఈ సభాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ.